వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ హేమంత్ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మందికి కరోనా తర్వాత సోరియాసిస్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి. బాడీ మొత్తం అంటే పొలుసులుగా తెల్లగా అంటే చర్మం ఊడిపోవడం, అట్ ద సేమ్ టైం స్కాల్ప్ సోరియాసిస్ రావడం, వీటన్నిటికీ నల్ల జీలకర్రతో చెక్ పట్టొచ్చు అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నల్ల జీలకర్రతో సోరియాసిస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అంటున్నారు. సో అసలుకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి నల్ల జీలకర్రలో ఈ సోరియాసిస్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి? సోరియాసిస్ అంటే ఏంటంటే అండి, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద రియాక్ట్ అయ్యి డిసీజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ జనరల్గా మనం మాట్లాడాలి అంటే మన ఇంట్లో పెట్టిన పోలీస్మెన్స్ కానీ, మన ఇంట్లో పెట్టిన గార్డ్స్ కానీ బయట వాళ్ళని ఎవరైనా వస్తే తరమాల. అలా కాకుండా మనల్నే తరుగుతున్నట్టు ఇంటర్నల్గా జరిగే యుద్ధం అనమాట. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఈ సోరియాసిస్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ రేట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుందో బాడీ మీద వైటిష్ ప్యాచెస్ రావటం, స్కేల్స్ పొలుసులుగా ఊడిపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఆపాలి అంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏమున్నాయన్నది చూసుకోవాలి. బెస్ట్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఏంటంటే అండి, మనం సాధారణంగా చెప్తుంటారు అల్లం అని, పసుపు అని. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేవి ఇన్ఫ్లమేటరీ అంటారు. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్సే. అన్నిటికన్నా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏంటంటే అండి, బ్లాక్ క్యూమిన్ అంటే నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అనేది థైమోక్వినాన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఓకే. ఈ కెమికల్ కాంపౌండ్ మన బాడీలో ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ రేట్ని పెరగకుండా తగ్గిస్తుంది. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అనుకోండి, ఎక్కడైతే ప్యాచెస్గా రావటం, వైటిష్ ప్యాచెస్గా. సోరియాసిస్ గురించి మాట్లాడితే స్కాల్ప్ సోరియాసిస్ అని, పామర్ సోరియాసిస్ అని, సోరియాసిస్ వల్గారిస్ అని, బాడీ మీద సోరియాసిస్ రావటం. ఇలా ఏ సోరియాసిస్ చూసుకున్నా ఇన్ఫ్లమేషన్ అనేది మేజర్ రీజన్. ఓకే. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది, వైటిష్ స్కేల్స్ రావటం. పొలుసులు, చేపకి ఎలాగైతే పొలుసులు వస్తుందో అలా పొలుసులు వస్తున్నాయి. మామూలుగా ఎన్ని రోజులకి ఒక చర్మము ఎన్ని రోజులకి పొలుసులుగా వస్తే దీన్ని సోరియాసిస్ అంటారు సార్? సోరియాసిస్ అంటే ఏంటంటే 7 daysలో జనరల్గా మనం డైలీ బాత్ చేస్తూ ఉంటాం. బాత్ చేస్తున్నప్పుడు బాత్ ఇలా చేస్తూ ఉంటే బై స్కిన్ అనేది ఆఫ్ అయిపోతూ షెడ్ ఆఫ్ అయిపోతున్నాను. అంటే మనం బాత్ చేసినప్పుడు పైన ఎక్స్టర్నల్ ఎపిడెర్మిస్ పైన లేయర్ షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి అలా అవ్వకుండా ఒకే చోట డంప్ అవుతూ ఉంటుంది. ఒకే చోట డంప్ అయి థిక్కిష్ లేయర్ ఒక 2 to 3 layers దాకా ఈ స్కిన్ అనేది హార్డ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం సోరియాసిస్ కింద కన్సిడర్ చేస్తాం. మెయిన్గా సోరియాసిస్ ఉంది అని ముఖ్య లక్షణం ఏంటంటే ఈ వైట్ ఫ్లేక్స్. ఎలా అయితే చేపకి పొలుసులు ఎలా వదులుతాయో అలా పొలుసుల్లా వదులుతుంది అంటే ఇది సోరియాసిస్గా మనం కన్సిడర్ చేయాలి. సార్, సోరియాసిస్ని డేంజర్ డిసీజ్గా మనం పరిగణించవచ్చా? సోరియాసిస్ని మనం డేంజర్గానే ప్రకటించాలండి. దేనికి ఎలా అంటున్నానంటే, సోరియాసిస్ ఉన్నంత వరకు బాడీ మీద స్కేల్స్ వస్తాయి, బాడీ మీద ఎలా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతుంది. అంటే నలుగురిలోకి వెళ్ళాలి అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు, అంత కాన్ఫిడెన్స్గా ఉండలేదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు షర్ట్ తిప్పాలన్నా, స్లీవ్లెస్ ఏవైనా వేసుకోవాలన్నా వాళ్ళు ఏంటి కొద్దిగా చూపించుకోవడానికి కొద్దిగా షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సోరియాసిస్ కనుక మనం ఒక 2 to 3 months అలాగే వదిలేస్తూ ఉన్నామంటే, ఒక 1 year 2 years అలా సోరియాసిస్ అయితే సోరియాటిక్ ఆర్థరైటిస్లోకి డెవలప్ అవుతుంది. ఓకే. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే అండి, ఈ జాయింట్స్ దగ్గర, ఫింగర్ దగ్గర, స్మాల్ జాయింట్స్ దగ్గర ఏమవుతుందంటే వాపులు వస్తూ ఉంటాయి. వాపులు వచ్చి ఎలాగైతే వాతం నొప్పులు ఎలా ఉంటాయో అలాగే సోరియాటిక్ అనేది సివియారిటీలోకి వెళ్తే సోరియాటిక్ ఆర్థరైటిస్లోకి డెవలప్ అవుతుంది. సార్, యాక్చువల్లీ ఈ సోరియాసిస్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా. అలాంటి వాటిలో నల్ల జీలకర్ర ఒకటి అని చెప్పేసి చెప్పారు. ఇది కాకుండా అంటే ఎక్కువ అంటే మన ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ చేసే ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా? అలాంటివి తీసుకుంటే పెరుగుతుందా ఈ సోరియాసిస్ అండి? ఫుడ్ రూపంలో కానీ ఈ సోరియాసిస్ ట్రిగర్ అవ్వడానికి, అంటే వచ్చిన సోరియాసిస్ పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎమోషనల్ ప్లేన్ ఉంటుంది, ఫుడ్ ప్లేన్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ప్లేన్ ఉంటుంది. ఎమోషనల్గా మనం చూసుకుంటే ఎప్పుడైనా మనం బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఈ సోరియాసిస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సెకండ్ థింగ్, ఏదైనా బై టూ మచ్ ఆఫ్ హాట్ వెదర్, టూ మచ్ ఆఫ్ కోల్డ్ వెదర్, అంటే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నా, బాగా చలి ఎక్కువ ఉన్నా ఈ సోరియాసిస్ ట్రిగర్ అవుతుంది. థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే ఫుడ్. ఏ ఆహార పదార్థాలు తింటే ఈ సోరియాసిస్ ఎక్కువ అవుతుంది అని దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే గ్లూటెన్. ఓకే. గ్లూటెన్ ఫుడ్స్ అని మీరు అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ ఫుడ్స్ అంటే ఏంటంటే పాస్తా, బ్రెడ్, మైదా. వీటన్నిటిలోని గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ ఉంటే ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. గ్లూటెన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ మనం చూసుకుంటే షుగర్ అండి. షుగర్ను కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి.
సో షుగర్ని ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే అండి, షుగర్ అనేది బాడీ మీద ఇన్ఫ్లమేషన్ రేట్ పెరగడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్దీగా ఉండదు షుగర్ ఉండటం వల్ల. సో సెకండ్ థింగ్ షుగర్ అనేది అవాయిడ్ చేయాలి. సో థర్డ్ థింగ్ మనం మాట్లాడుకుంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో ఏంటంటే అండి, హై అమౌంట్స్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. మిల్క్లో సీజన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. 90% ఆఫ్ పీపుల్కి ఏంటంటే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ మిల్క్ వల్ల కానీ ఏమైనా తీసుకుంటే సో ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువ అవటం, దురదలు ఎక్కువ అవటం, సో ఇవి ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. లాస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే అండి, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడున్న వాళ్ళలో ఏమవుతుందంటే అండి, అందరూ బయటికి వెళ్ళడం చాట్స్ అని, మంచూరియా అని, నూడిల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్లో ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, ఓకే. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఈ ప్రిజర్వేటివ్స్ ఉండటము, ఈ న్యూట్రిషన్ వాల్యూ లేకపోవటం వల్ల ఈ ప్రిజర్వేటివ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఈ స్కిన్ని ఇరిటబుల్ చేస్తాయి. ఎప్పుడైతే స్కిన్ ఇరిటబుల్ అవుతుందో ఈ సోరియాసిస్ అనేది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. సార్ ఫుడ్ విషయానికి చెప్తే అంటే ఎలాంటి తీసుకోవాలని తీసుకోకూడదో చెప్పారు. సో ఒక హోమియోపతి డాక్టర్గా మీరు ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి హోమియోపతిలో? అవి తీసుకుంటే ఎన్ని రోజుల్లో మనం ఈ సోరియాసిస్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు? సో బ్యూటీ ఆఫ్ హోమియోపతి అంటే ఏంటంటే అండి, సో ఇండివిజువల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేది సెట్ అవుతుంటాయి. అంటే ఒక ఇద్దరు మనుషులు ఒకే రకమైన జబ్బుతో బాధపడుతున్నారు. అంటే ఇద్దరు మనుషులు సోరియాసిస్తోనే బాధపడుతున్నారు. ఓకే. తినికి ఒకే రకమైన మందు, తినికి ఒకే రకమైన మందు ఉండదు. సో తిని యొక్క వ్యక్తిగత లక్షణాలు తీసుకోవాలి అంటే ఫిజికల్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్ని రెండింటినీ కన్సిడర్ చేసి మనం మందు ఇవ్వటం జరుగుతుంది. సో హోమియోలో చాలా బెస్ట్ రెమెడీస్ ఉన్నాయండి. సో గ్రఫైటిస్ అని, సల్ఫర్ అని, క్యాల్కేరియా సల్ఫ్ అని, సో ఇలా క్యాలీ సల్ఫ్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి. సో ఇలాగా ఒక్కొక్క మందుకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్ పిక్చర్ అనేది అంటే ఎవరికైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ అంటే మానసిక పరిస్థితిని, సిమ్టమ్స్ ని బట్టి వాళ్ళకి మెడిసిన్ ఇస్తారంటారు. అవునండి. నిజంగా సార్, ఈ రోజు మన ప్రేక్షకులకి సోరియాసిస్ పైన ఒక మంచి అవగాహన అయితే మీరు ఇచ్చినారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఇది సోరియాసిస్ ఉన్న వాళ్ళకు బెస్ట్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ, మీరు చెప్పిన ఫుడ్స్ తీసుకుంటూ పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి కంపల్సరీ కింద స్క్రోల్ అవుతున్న మీ నెంబర్కి కాల్ చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.